ఏంది ఆయన ఇంత ఫాస్ట్గానా? నేను నమ్మను. చెప్తే నిజంగా షాక్ అవుతారు. దీంతో పాటు కొన్ని క్రేజీ రూమర్లు న్యూస్లు ఉన్నాయి వీక్, అన్నీ మాట్లాడేసుకుందాం. ఎన్నో ఎపిసోడ్ 25. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. రాజ్ కుమార్ పెరియసామి ప్రభాస్తో ఎన్టీఆర్తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడంట. అదే రీసెంట్ అమరన్ డైరెక్టర్. అయినా మనోళ్ళే మల్టీస్టారర్ల పైన పెద్ద ఇంట్రెస్ట్ పెట్టరు, తమిళ్ డైరెక్టర్కి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్? ఎనీవే చూద్దాం. తర్వాత సెకండ్ వన్ క్రేజీ రామ్ గోపాల్ వర్మ వెంకటేష్, మన వెంకీమమ్మ కాంబో ఒక మంచి క్రేజీ సినిమా వస్తుందంట. అండ్ ఈ సినిమాలో విజయ్ సేతుపతి తమిళ్ నుండి అండ్ హిందీ నుండి మన అమితాబ్ బచ్చన్ ఒక కీ రోల్ ప్లే చేస్తున్నాడు అని అయితే రూమర్. చూడాలి. అంటే వెంకీమామని ఒప్పించిండంటే గ్రేటే. మరి ఈసారి కంబ్యాక్ ఇచ్చేటట్టే ఉన్నాడు మన ఆర్జీవి. అప్పుడెప్పుడో క్షణక్షణం వచ్చింది, మళ్ళీ ఇదే. లెట్స్ సీ. తర్వాత థర్డ్ వన్ అల్లు అర్జున్ బాసిల్ జోసెఫ్ కాంబో. అదే ఒక మంచి థ్రిల్లింగ్ స్టోరీ చెప్పాడంట, ఒక లైన్. అల్లు అర్జున్ కూడా ఇంప్రెస్ అయ్యాడని టాక్. మరి వీళ్ళిద్దరి మధ్య సినిమా వస్తుందంటారా? తర్వాత ఫోర్త్ వన్ గోపిచంద్ పూరి జగన్నాథ్ కాంబో అనుకున్నాం మనం ఆల్రెడీ, గోలీమార్ 2 సంథింగ్ అని చెప్పి. అది స్క్రిప్ట్ వర్క్ కూడా అయిపోయిందంట. సో మెల్లగా గోపిచంద్ అన్న దగ్గరికి వెళ్తే ఓకే అయిపోవచ్చు. తర్వాత ఫిఫ్త్ వన్ వెంకీ అట్లూరి సూర్య కాంబోలో హీరోయిన్ భాగ్యశ్రీ. మార్కెట్లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. సినిమాల మీద సినిమాలు సైన్ చేసుకుంటూ పోతుంది మహాతల్లి. తర్వాత బద్దాస్, మన సిద్ధు జొన్నలగడ్డ మూవీ మన వంగ స్టైల్లో ఉంటుందంట. ఇక అట్లుంటే ఇంక అంతకంటే కావాల్సింది ఏముంది మనకి. తర్వాత ఎయిత్ వన్ మన విశ్వంబర సినిమాలో సాయిధరం తేజ్, నిహారిక ఒక ఇంపార్టెంట్ క్యామియోస్ చేస్తున్నాడని టాక్. తర్వాత ఆశిక రంగనాథ్ అండ్ కృతి శెట్టి ఫంకీ మూవీకి హీరోయిన్స్గా అనుకుంటున్నారు. అండ్ అవసరమా అంటే ఆయన్ని కూడా నాశనం చేద్దామనా, నాకు ఇచ్చేద్దామనా? బాలయ్య హరీష్ శంకర్ కాంబో అంట. హరీష్ శంకర్ కథ చెప్దాం అనుకుంటుండంట. ఇక చూసుకోరు మరి. ఇక ఆయన ఏదో మంచి మంచి సినిమాలు ఆ ట్రాక్నలా కంటిన్యూ చేస్తున్నాడు, ఎందుకన్నా మధ్యలో వచ్చి ఏలు పెడతావు? ఎనీవే అవ్వద్దు, ఈ కాంబో సెట్ అవ్వద్దనే కోరుకుంటున్నా. తర్వాత 10th వన్ అనగనగా ఒక రాజు, మన నవీన్ పొల్షెట్ అన్న అనగనగా ఒక రాజు సినిమా 2026 సంక్రాంతికి అనుకుంటున్నారు. చాలా సినిమాలు ఉన్నాయి, మరి వస్తారో రారో తెలీదు. తర్వాత 11th వన్ విశ్వంబర ఖచ్చితంగా సమ్మర్కి దింపేస్తామని అంటున్నారు, నో చేంజ్ అంట. వస్తే మంచిదే, సమ్మర్లో ఒక మంచి సినిమా, పెద్ద సినిమా, కొన్ని చేంజెస్ చేసి వస్తే ఇంకా మంచిది. తర్వాత ఆలియా ఫౌజీ సినిమాలో ఆలియా ప్రిన్సెస్ రోల్ ఉందని చెప్పి ఏదో నడుస్తుంది సోషల్ మీడియాలో, నిజంగా తెలీదు. తర్వాత 13th వన్ జాహ్నవి అల్లు అర్జున్ అట్లీ కాంబోకి హీరోయిన్గా జాహ్నవి కపూర్ అనుకుంటున్నారు. పేరు బాగానే ఉంటుంది, సో లెట్స్ సీ. తర్వాత అంటే ఇంతకుముందు రామ్ చరణ్ నిఖిల్ నాగేష్ కాంబోలో కిల్ మూవీ డైరెక్టర్ కాంబోలో సినిమా అనుకున్నాం కదా, అది రామ్ చరణ్తో కాదంట, విజయ్ దేవరకొండ అండ్ కరణ్ జోహార్ ప్రొడ్యూసర్ అని టాక్ నడుస్తుంది. ఈ చేంజ్ ఏమో తెలీదు, డైరెక్టర్ కన్ఫర్మ్ చేశాడు రామ్ చరణ్తో కాదు అని చెప్పి. సో రూమర్ ఈజ్ దట్ విజయ్ దేవరకొండ ప్లేయింగ్ ద లీడ్ రోల్. సో చూద్దాం. అండ్ 15th వన్ ఇది స్టార్టింగ్లో చెప్పాను కదా, SSMB 29 మూవీది సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయిందంట. మహేష్ బాబు అండ్ ప్రియాంక చోప్రా మధ్య సీన్స్ కూడా షూట్ అవుతున్నాయంట. అండ్ ఈ ఏప్రిల్ ఆర్ మేలో మీడియా ఇంటరాక్షన్ పెట్టి అనౌన్స్మెంట్ ఇస్తారంట ఫైనల్గా. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందా? నాకే నమ్మబుద్ధి కావట్లేదు, మన జక్కన్ ఇంత ఫాస్ట్గా సినిమా తీసిండంటే. ఎనీవే హ్యాపీ ఫర్ దట్. తర్వాత ఎన్టీఆర్ మన తారకన్న చావా తెలుగు వర్షన్కి డబ్బింగ్ ఇస్తుండంట, తెలుగు వర్షన్ది బాగుంటుంది అంటే తారకన్న వాయిస్తోని సినిమా. అండ్ యష్ టాక్సిక్ మూవీ December 4th రిలీజ్ ఈ ఇయర్. ఇట్స్ టూ ఎర్లీ అనుకోండి, చాలా టైం ఉంది. KGF 2 లాంటి సినిమా తర్వాత కూడా పెద్దగా హైప్ లేదు, ఇట్స్ ఓపెన్ ఫ్రాంక్ అది. సో చూద్దాం వస్తుందో రాదో, ఇప్పుడే అనౌన్స్ చేసి పెట్టుకున్నారు. అండ్ తర్వాత RC-17 మన రామ్ చరణ్ సుకుమార్ కాంబోకి రష్మిక హీరోయిన్ అనుకుంటున్నారు, పేరైతే బాగానే ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ క్రేజీ ఎన్టీఆర్ నీల్, అదే డ్రాగన్ ఎంటర్ ద డ్రాగన్ మూవీ బ్యాక్డ్రాప్ 1960s బెంగాలీ బ్యాక్డ్రాప్లో ఉంటుందంట. ఎప్పుడు మన నాని అన్నది శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో బెంగాలీ బ్యాక్డ్రాప్ చాలా బాగుండే, కొత్తగా ఉండే, అంటే యూనిక్గా ఉండే ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు థియేటర్లో. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి.
ఒక మాస్ యాక్షన్ రగ్డ్ దాంట్లో బెంగాలీ బ్యాక్ డ్రాప్ అసలు థింక్ చేస్తుంటేనే టెరిఫిక్ ఉంది. చూద్దాం, బాగుండాలని కోరుకుందాం. సో అవి గైస్ లాస్ట్ వీక్ నుంచి రూమర్లు, కథ, అది ఇది న్యూస్లు. మరి ఏ అప్డేట్స్ కోసం, వేటి కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye. Signing off, Team Cinematic World.